ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు ఫైనల్గా అందరూ ఇన్విట్రో ఫర్టిలైజేషన్, టెస్ట్ ట్యూబ్ బేబీ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. దాంట్లో చాలా ఇంపార్టెంట్, అన్ని స్టెప్స్ ఇంపార్టెంటే, కానీ ఫైనల్గా చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, అంటే పిండంని గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేసేది. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎలాగుండాలి, ఎలాగుంటే మంచి సక్సెస్ వచ్చే అవకాశాలు ఉంటుంది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. డాక్టర్ కిరణ్, టెస్ట్ ట్యూబ్ బేబీ కన్సల్టెంట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్, విష్ ఫర్టిలిటీ నిజామాబాద్. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే ప్రొసీజరు చాలా ఇంపార్టెంట్. ఒక ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించేటప్పుడు జంటలకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యంగానే ఇంకేంటి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ మళ్ళీ దాంతో భయం కూడా ఉంటుంది, స్ట్రెస్, టెన్షన్ ఎక్కువ ఉంటుంది, ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది. సో అదే ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా, మళ్ళీ జాగ్రత్తలు ఎలాగ జాగ్రత్తలు పాటించాలి, మళ్ళీ ఏమేమి తినవచ్చు, ఏమేమి తినకూడదు, ప్రెగ్నెన్సీ ఛాన్స్ని ఎలా పెంచుకోవడం, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. సో ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టైంలో మీకు డాక్టరు కొన్ని హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తారు. ఫస్ట్ ఈ మెడికేషన్స్ని, అంటే ఈ గోళీల్ని, ఇంజెక్షన్స్ని మీరు కరెక్ట్గా తీసుకొనాలి. ఒక్క ట్యాబ్లెట్, 2 ట్యాబ్లెట్ మిస్ అయినా పాజిటివ్, అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు మిస్ అయిపోతుంది. చాలా నా పేషెంట్స్ అడుగుతారు, మేడం 1-2 ట్యాబ్లెట్ నుంచి ఎలాగవుతుంది అని. కానీ ఇలాంటి పేషెంట్స్ కూడా ఉన్నారు, మాకు ఇలా సరిగా ట్యాబ్లెట్స్ తీసుకోకుండా ప్రెగ్నెన్సీ రాలేదు, లేదా బయోకెమికల్ ప్రెగ్నెన్సీ, సో ఇలా జరుగుతాయి. సో ట్యాబ్లెట్స్ మాత్రం హార్మోనల్ ట్యాబ్లెట్స్ని కరెక్ట్గా టైం టు టైం తీసుకొనాలి. పాజిటివ్ వచ్చింది అంటే 3 months కంపల్సరీ తీసుకొనాలి. మళ్ళీ ఇది అయిన తర్వాత తినే ఆహారం, సో మంచి డయట్, హెల్దీ డయట్ తీసుకొనాలి. అంటే కూరగాయలు ఎక్కువ తీసుకోండి, పండ్లు తీసుకోండి. ఓకే, మళ్ళీ మెయిన్ ఏం తినకూడదు అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్ తినకూడదు అంటాం, పైనాపిల్, పపాయ తినకూడదు అంటాం. ఓకే, సో మళ్ళీ బయట ఆహారం తినకూడదు, బయట హోటల్ ఫుడ్ తీసుకోకండి, ఇంట్లోనే వంట చేసుకొని హెల్దీగా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలి. ఇది మళ్ళీ కొంతమంది ఏమంటారు, మేడం పని చేయవచ్చా, బరువు ఎత్తవచ్చా, ఇవన్నీ అడుగుతారు. నార్మల్గా మీరు డైలీ రొటీన్ ఏం చేస్తారో అవన్నీ చేసుకోవచ్చు, కానీ యూజువలీ బరువు ఎత్తకూడదు అంటాము. మళ్ళీ భార్య భర్తలు కలవకూడదు అని చెప్తాము. ఒక ఫ్లోర్ వరకు మెట్టిలు ఎక్కితే కూడా ఏమవ్వదు. బైక్ ట్రావెలింగ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. కొంతమందికి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళకి మాత్రమే కొంచెం ఈ మూమెంట్స్ అని రిస్ట్రిక్షన్ ఉండి రెస్ట్ చెప్తాం. ఓకే, కానీ కంప్లీట్ బెడ్ రెస్ట్ మాత్రం అవసరం ఉండదు. మళ్ళీ స్ట్రెస్, ఇప్పుడు ఈ ప్రొసీజర్ అయిన తర్వాత ఎవరికి స్ట్రెస్ ఉండదు, అన్ని పేషెంట్స్కి కంపల్సరీ స్ట్రెస్ ఉంటుంది. సో స్ట్రెస్ మంచిది కాదు. సో ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ ఉంది అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ, గర్భసంచి పిండంని పట్టుకునే శక్తి తగ్గిపోతుంది. సో రిజల్ట్ నెగిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతుంది. సో రిలాక్స్గా ఉండండి, రోజు మెడిటేషన్ చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, పెద్ద ఊపిరి తీసుకోవడం వదిలేయడం, ఇలా మెడిటేషన్ చేయాలి, యోగా చేయండి. ఓకే, మంచి బుక్ కొని చదవండి. సో ఎంత రిలాక్స్గా ఉంటే అంత మంచిది. మళ్ళీ ఏదైనా అకస్మాత్ హస్బెండ్ ఏమైనా స్మోక్ చేస్తారు అంటే మీ వైఫ్ పక్కన అట్లీస్ట్ అయితే స్మోక్ చేయకండి. స్మోక్ చేయకూడదు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే స్మోక్ చేయకూడదు. మళ్ళీ ఆడవాళ్ళు కళ్ళు తాగడం, పల్లెటూరులో అయితే కళ్ళు కూడా తాగుతారు, సో అవన్నీ తాగకూడదు. ఇంకా లేదా కాఫీ తాగుతున్నారంటే 2 cups కింద ఎక్కువ తాగకూడదు. కాఫీ, టీ అయినా 2 cups కింద ఎక్కువ తాగకూడదు. కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ మిస్ చేయకుండా వాళ్ళు ఇచ్చిన డేట్, యూజువల్లీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 12 to 15 daysకి ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. ఓకే, సో ఆ కరెక్ట్ టైంకి మీరు టెస్ట్ చేసుకొని పాజిటివ్ వస్తే మెడిసిన్స్ ఏదైనా మిస్ చేయకుండా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు. మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం, అండాశయంలో నీటి బుడగలు, ట్యూబులు మూసుకుపోవటం, పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం, మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును. సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం, పోచమ్మగుడి ప్రక్కన, హోప్ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 08462 230 666, సెల్ 9390433887.